హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో పన్నీర్ జిలేబీ చేసేసుకుందాము. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. 10 నిమిషాల్లో చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ముందుగా 1/2 కిలో పన్నీర్ తీసుకొని పక్కన పెట్టేసుకొని పాకం కోసం బాండీ పెట్టుకొని 1 కప్పు పంచదార, 1/2 కప్పు వాటర్ వేసి పాకాన్ని మరిగించుకోండి. పాకం అనేది తీగ పాకం అవసరం లేదండి. మనకి గులాబ్ జామున్ పాకం ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. స్టికీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత దానిలోకి కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్, అలానే కొద్దిగా యాలకుల పొడి వేసి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, నచ్చకపోతే స్కిప్ చేసి కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చు. పాకాన్ని మరిగించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పన్నీర్ ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దానిలో వేసుకోవడానికి 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకోండి. ఇప్పుడు పన్నీర్ ని మిక్సీ జార్లోకి వేసుకొని ముందుగా పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకోండి. కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిలోకి మైదా పిండి, కార్న్ ఫ్లోర్, కొద్దిగా చిటికెడు తినే సోడా, చిటికెడు బేకింగ్ పౌడర్, కేక్ లో వేసుకుంటాం కదా అది వేసుకొని పల్స్ ఇచ్చి మరొకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చి పాలు కానీ కాచి చల్లార్చిన పాలు కానీ ఈ విధంగా చూపించిన విధంగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ అంటే మనకి తోపు అనేది ఎలా అయితే సాఫ్ట్ గా కొద్దిగా గట్టిగా చేసుకుంటామో అలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు తగినంత పాలు యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకొని ఆ పిండిని పక్కన పెట్టేసుకోండి. జిలేబీ వేసుకోవడానికి వెడల్పాటి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడవనివ్వాలి. వెడల్పాటి పాన్ పెట్టుకుంటే జిలేబీలు ఒకదానికొకటి అతుక్కోకుండా చక్కగా విడివిడిగా వేసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యేలోపు ఒక పాల కవర్ ని తీసుకొని దానిలోకి పన్నీర్ మిశ్రమాన్ని అయితే ఫిల్ చేసుకోండి. మీకు పాల కవర్ కన్నా మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ ఉంటే అది వాడుకోండి. పైపింగ్ బ్యాగ్ లేకపోతే ఇలా పాల కవర్ లో ఒక కేక్ నోజిల్ పెట్టేసుకొని చిన్న టిప్ కట్ చేసుకుంటే చక్కగా వేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా జిలేబీలు అయితే వేసేసుకొని 2 వైపులా ఎర్రగాయేంత వరకు వేయించేసుకోవటమే. ఈ జిలేబీలకి మనం లో ఫ్లేమ్ లో ఆయిల్ అనేది చేత్తో తాకగలిగినంత వేడి మాత్రమే ఉండాలి. హై ఫ్లేమ్ లో ఎక్కువ మంట మీద వేయించుకున్నా, బాగా వేడి నూనెలో వేసుకున్నా సరే నల్లగా అయిపోతాయి, పైన రంగు వచ్చేస్తాయి, లోపల అనేది పిండి పిండిగా ఉండిపోతుంది. లో ఫ్లేమ్ లో వేసుకున్న తర్వాత కాసేపటికి లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో మంటను అడ్జస్ట్ చేసుకోండి. ఆ మధ్యలో పెట్టుకోవాలండి మంట. అప్పుడు ఎర్రగా అయ్యేంత వరకు 2 వైపులా టర్న్ చేస్తూ వేయించుకొని వేడి మీద పాకంలో వేసేసుకున్న తర్వాత 3 నిమిషాలు 4 నిమిషాలు పాకంలో ఉంచి తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే పన్నీర్ జిలేబీలు రెడీ అయిపోతాయి. చాలా బాగుంటాయండి. మనం రెగ్యులర్ గా తినే జిలేబీ కన్నా ఈ జిలేబీలు చాలా బాగుంటాయి. పన్నీర్ తో చేస్తున్నాం కదా, కోవా తిన్నంత టేస్టీగా ఉంటాయి. పన్నీర్ ఉంటే చాలు, మనం ఇంట్లో అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. గెస్ట్లకి పెట్టాలన్నా ఇంట్లో చేసుకోవాలన్నా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మరి మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఇప్పటి వరకు టేస్ట్ చేయకపోతే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, సూపర్ టేస్టీగా ఉంటాయి. మరి ట్రై చేశాక ఈ రెసిపీ మీకు ఎలాగా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.